దేవుని సంగమా, ప్రభు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. చదవబడిన వాక్య భాగంలో కొన్ని సంగతులు ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆదికాండము 27వ అధ్యాయంలో మనకు కనిపిస్తున్న వ్యక్తులు ఇస్సాకు, తన కుమారుడు ఏసావు, యాకోబు. రిబ్కాను గురించి కూడా మనం ఆ వాక్య భాగంలో మనం చూస్తాం. ఇస్సాకు తండ్రి పేరు ఏంటో మనకు తెలుసు. అబ్రాహాము కుమారుడే ఇస్సాకు. ఇస్సాకు కుమారుడు ఏసావు, యాకోబు. వీరిద్దరూ కవల పిల్లలు అని బైబిల్లో వ్రాయబడి ఉంది. అబ్రాహాము విశ్వాసులకు తండ్రి, మనందరికీ తెలుసు. విశ్వాసులకు తండ్రిగా ఉంటున్న అబ్రాహాము కుటుంబములో 3వ తరం అబ్రాహాము ఒక తరం అయితే, ఇస్సాకు ఒక తరం అయితే, ఏసావు, యాకోబులు ఒక తరం. 3వ తరానికి వచ్చేసరికి కుటుంబంలో ఒకంత కలతలు సంభవించడం మనం చూస్తూ ఉన్నాం. సాధారణంగా మనం ఆలోచిస్తే సమాజంలో మోసాలు, ద్రోహాలు, అన్యాయాలు, అక్రమాలు సాధారణమైన విషయాలుగా మారిపోయాయి ఈ రోజుల్లో. కానీ దేవుడు వాటిని ఒప్పుకోడు. దేవుని దృష్టిలో ఒక హత్య చేయడం ఎంత నేరమో, ఒకరిని మోసం చేయడం కూడా అంతే నేరం. ఒక హత్య చేయడం ఎంత నేరమో, తన తోటి వాడికి ద్రోహి అంటే కూడా అంతే నేరం. నరక పాత్రుడంట. సాటి మనిషిని ద్రోహి, మూర్ఖుడు అంటే అన్నవాడంట నరక పాత్రుడంట. నరకానికి వెళ్ళేంత పాపం అన్నమాట. సో ఈ వాక్య సందేశంలో ఈ విషయాలు గమనించుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ వృత్తాంతం అంతా కూడా నేటి కుటుంబాలకు ఒక గుణపాఠముగా ఉంది అనే సంగతి నేను మీకు జ్ఞాపకానికి తీసుకొస్తూ ఉన్నాను. చెప్పాను, మోసాలు చేయటం, ద్రోహాలు చేయటం, అన్యాయాలు చేయటం. చాలా మంది వీటిలో ఆరితేరి ఉంటారు, ఎక్స్పర్ట్స్ అన్నమాట. ఆరితేరి ఉంటారు. దొంగల్లో మరొక దొంగ ఉంటాడు, ఆరితేరిన వాడు, గజ దొంగ అంటారు. సీటర్లు చాలా మంది ఉంటారు, వారిలో మరొక సీటర్ ఉంటాడు, రవిడి సీటర్ అంటుంటారు. అంటే వీళ్ళు వాళ్ళు చేసే ఆ అరాచకమైన పనుల్లో ఆరితేరిపోయిన వాళ్ళు అనమాట. ఇంకా మా జీవితం దీనితోనే సాగాలి, ఇవి లేకపోతే మేము బతకలేం, ఇంకా మా వృత్తే అది, మా ఉద్యోగమే అది, మా వ్యాపారమే అది అన్నట్టుగా చాలా మంది జీవిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినప్పుడు ఇస్సాకు కుటుంబంలో అంత బలమైన, అంత ఘోరమైన పరిస్థితులు ఏసావు, యాకోబు జీవితంలో లేకపోయినా ఈ కుటుంబంలో కూడా వర్గ విభేదాలు మనం గమనిస్తాం. వర్గ విభేదాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. గ్రూపిజం అన్నమాట. జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ చూసినప్పుడు క్రైస్తవులుగా దేవుడు మనకు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. బాధ్యత అంటే ఏంటి? ఆదివారమున మర్చిపోకుండా దేవుని సన్నిధికి వెళ్ళాలి, అది బాధ్యత. వెళ్ళిన తర్వాత కాముగా ఉండను, ప్రార్థన చేస్తాను, వీలైతే మోకరించి ప్రార్థన చేస్తాను, పాటలు పాడతాను, ఆరాధన చేస్తాను, వాక్యం వింటాను, వాక్యం చదువుతాను. ఇవన్నీ కూడా బాధ్యతలే. వీటినే సరిపెట్టుకుని ఇంతే అనకండి మీరు. క్రైస్తవులుగా మనకు చాలా బాధ్యతలు ఉన్నాయి. కయీను, హేబేలు అన్నదమ్ములు. హేబేలును సంరక్షించవలసిన బాధ్యత కయీనుకు ఉంది అన్నగా. కానీ దేవుడు అడిగాడు, మీ తమ్ముడు ఎక్కడంటే, మా తమ్ముడికి నేను కావలి వాడనా అన్నాడు అన్న. అంటే బాధ్యత మరిచి మాట్లాడుతున్నాడు, బాధ్యత లేకుండా మాట్లాడుతున్నటువంటి అన్నగా కయీను మనకు కనిపిస్తూ ఉన్నాడు. అందుకని బైబిల్ చెప్తుంది, మనము కయీను వంటి వారమై ఉండరాదు అని. ఇప్పుడు ఇక్కడ ఏసావు, యాకోబుల జీవితం గురించి చూస్తే ఇంకా ఏం తెలుస్తుందో మనం ముందుకు మనం ధ్యానం చేసుకుంటూ
వెళ్ళిపోదాం. దేవుడైతే ఇక్కడున్న మన అందరి నుండి ఆయన ఆశిస్తున్న ఆశ ఏంటంటే, దేవుడు మనకిచ్చిన బాధ్యతలను నిర్వర్తించాలని దేవుడు ఆశతో ఎదురు చూస్తున్నాడు. నువ్వు తండ్రివైతే, గృహ యజమానివైతే, గృహ యజమానిగా నీ ధర్మములు పాటిస్తూ నీ భార్యను పిల్లలను మంచిగా ఏలేవాడిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అది చూడాలని ఆశిస్తున్నాడు. కుటుంబంలో నువ్వు పెద్దవాడవైతే, కొడుకుల్లో నీ తర్వాత ఉన్న తమ్ముళ్ళందరూ కూడా జాగ్రత్తగా వారిని సంరక్షించి కాపాడవలసిన బాధ్యత అన్నగా నీకుంది. అదేవిధంగా తల్లిగా, అదేవిధంగా తాతగా ప్రతి ఒక్కరికి కూడా దేవుడు బాధ్యతలు ఇచ్చి ఉన్నాడు. కుటుంబాల్లో కలహాలు, కుటుంబాల్లో హెచ్చుతగ్గులు, వర్గ విభేదాలు ఏర్పడటానికి కారణం ఏంటంటే, దేవుడు ఎవరికి ఏ బాధ్యత ఇచ్చి ఉన్నాడో ఆ బాధ్యతలు మర్చిపోవటమే కారణం, అంతే. ఒక భార్య ధర్మాలు ఆమె పాటించాలి, భార్య బాధ్యతలు ఆమె నిర్వర్తించాలి. అదేవిధంగా భర్త ఆయన బాధ్యతలు ఆయన పాటించాలి, నిర్వర్తించాలి. ఇది కుటుంబ యజమానురాలుగా నా పని అని ఎవరు ఒత్తిడి చేయకుండానే, ఎవరు పని చెప్పకుండానే ఎవరి పనులు వారు చేసుకుంటూ పోతే ఆ కుటుంబ వ్యవస్థలు చాలా అందంగా ఉంటాయి, చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ వచ్చిన. ఆలోచించండి ప్రియులారా, విషాదకరమైన విషయం ఏమిటంటే, మనం భక్తులు ఎంత సాధన చేస్తూ ఉన్నా, భక్తులు ఎంత ఆసక్తి కలిగి ముందుకు సాగుతూ ఉన్నా, ఆత్మ జీవితంలో ఎంత పట్టుదల కలిగి మనం ముందుకు సాగుతూ ఉన్నా, కొన్నిసార్లు సమయాల్లో, సందర్భాల్లో సంక్లిష్టమైన పరిస్థితులు మనం తప్పకుండా ఎదురవుతూనే ఉంటాం. అప్పుడు వెంటనే ముడుచుకుపోతూ ఉంటాం. అరే, సంఘములో నేను చాలా ఆసక్తి గలవాడను, ఆసక్తి గలదానని, అందరికంటే నేను బెటర్గా ఉంటాను కదా, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా సంభవించింది, ముడుచుకుపోతూ ఉంటాం. నో, సేవకుడుగా నేను అనుభవంతో చెప్తూ ఉన్నాను. నా సేవ జీవితంలో దరిదాపు 25 సంవత్సరాలు ఏమండి, ఎన్నెన్నో ఎదుర్కొంటూనే ఉన్నాం. అలాగని చెప్పి నా కర్తవ్యాన్ని మర్చిపోయి, బాధ్యతను మర్చిపోయి ముడుచుకుని ఇంటికి ఉంటే దేవుని దగ్గర నేను భయంకరమైన లెక్క అప్పచెప్పుకోవాలి. సో ఇవన్నీ ఎందుకు వస్తాయంటే, మనకు పరీక్షలు, నువ్వు 1వ తరగతి జాయిన్ అవుతే డిగ్రీ చదివే వరకు కూడా అక్కడక్కడ నీకు ఎగ్జామ్స్ ఉంటాయి. 7th కో 10th కో ఇంటర్కో డిగ్రీకో ఎగ్జామ్స్ ఉంటాయి. నీకు పాఠాలు చెప్పేవారు రెగ్యులర్గా వస్తూ ఉన్నావు, హాజరు బాగుంది కనుక నీకు పరీక్షలు అవసరం లేదు. నువ్వు క్లాస్ తర్వాత క్లాసు లేదంటే ఎగబాకుతూ వెళ్ళు అని చెప్పటానికి అధికారం లేదు. పరీక్ష పెట్టాలి. నీ సంవత్సరం అంతా చదువు ఎంతవరకు గ్రహించుకున్నావు, ఏం తెలుసుకున్నావు అని తూచి చూడటం కోసం పరీక్షలు పెడతారు. భక్తి జీవితంలో కూడా సేమ్ ఏమండి, భక్తి జీవితాలు కూడా సేమ్. ఆ పరీక్షలు ఏ రూపంలో వస్తాయో మనకు తెలియదు, ఎవరి రూపంలో వస్తాయో మనకు తెలియదు. భార్య రూపంలోనా, భర్త రూపంలోనా, ఫ్రెండ్స్ రూపంలోనా, ఏమండి సమాజం నుండా, సాతాను నుండా, చట్టము నుండా, ప్రభుత్వం నుండా మనం వాటిని తెలుసుకోలేం. తెలుసుకునే ఆ జ్ఞానం ఉంటే కనుక ముందే తప్పించుకుంటాం. ప్రమాదం చూసి మనం తప్పించుకునే ప్రయత్నం చేస్తాం. సో అవి ఏవి కూడా మనకు చెప్పి రావు. బట్ మనం కలిగి ఉండవలసింది ఏంటంటే, శోధనలను జయించే శక్తి మనం కలిగి ఉండాలి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని దగ్గర అడగవలసింది అదే. శోధనను జయించే శక్తి మాకు ఇవ్వు ప్రభువా అంటారు దేవుడు. నీకు శోధనలు వచ్చినా సహించగలిగినంత కంటే ఎక్కువగా నేను నిన్ను శోధింపనివ్వను. జయం మనదే. కృంగిపోతాం, నలిగిపోతాం, నీరసిస్తాం, సొమ్మసిల్లిపోతాం, ఇంకా జీవితం మీద ఆశలు వదిలేసుకున్నంత స్థితికి వెళ్ళిపోతాం. కానీ అలాగే నీవు దేవుని కొరకు నిలబడి ఉంటే జయం నీదే, జయం మనదే. సో ప్రియదేవుడా, ఇక్కడ ఏసావు యాకోబు అన్నదమ్ములు ఒకే రోజు పుట్టారు. కవలలు మేబీ 5-10 నిమిషాలు తేడా ఉండవచ్చు. ఏసావు అనగా ఎర్రనివాడు లేదా రోమములు కలిగిన వాడు, శరీరం అంతా రోమాలు కలిగినటువంటి వ్యక్తి ఏసావు. యాకోబు అనగా ఆయన మడిమి పట్టుకొనిన వాడు. దానికి ఇంకో అర్థం ఏంటంటే మోసగాడని కూడా చెప్తారు. ఏమండి, మడిమి పట్టుకున్నవాడు. ఈ ఏసావు వేటలు మంచి నైపుణ్యం.
ఎప్పుడు కూడా ఇంట్లో ఉండేవాడు కాదు. అడవిలో అరణ్యం తిరుగుతూ వేటకు తిరిగేవాడు. ఈ వేటలో వెళ్ళి వేట మాంసాన్ని తెచ్చి ఇంటికి ఇస్తే అమ్మ వండి పెడితే తండ్రికి ఇచ్చేవాడు. ఆ తండ్రి ఈ వేట మాంసం తినే మంచి అలవాటు కలిగిన వాడు ఇస్సాకు. ఇస్సాకుకు వృద్ధాప్యం వచ్చింది, ముసలితనం వచ్చింది, కండ్లు చూడలేని పరిస్థితి. అతనికి అర్థమైపోయింది, ఇంక నేను కొద్ది రోజుల్లో చనిపోతాను అని చెప్పి చావక ముందు కొడుకుని పిలిచాడు. ఎవరిని? ఏసావుని, వేటగాడుగా పెట్టి, ఒక బాబు నువ్వు వెళ్ళి ఏదో ఒకటి అడవికి వెళ్ళి జంతువుని చంపి తీసుకురా, ఆ వేట మాంసం తిని నేను చావక ముందు నిన్ను ఆశీర్వదించాలి, చావక ముందు నేను నీకు ఏమంటే జ్యేష్ఠతపు హక్కు ఇవ్వాలి అని చెప్పాడు. ఇశ్రాయేల్ ప్రజల్లో ఎవరైతే పెద్ద కొడుకుగా ఉంటాడో వాడు ఒక విధంగా అదృష్టవంతుడు అని చెప్పాలి. ఎందుకంటే తండ్రి ఇంటి అధికారం అంతా పెద్ద కొడుకు ఇస్తారు. తండ్రి సంపాదించిన ఆస్తిలో 2 భాగాలు కొడుకుకే దక్కుతాయి. తండ్రి చనిపోయిన తర్వాత కుటుంబం మీద సర్వాధికారాలన్నీ కూడా పెద్ద కొడుకుకి ఉంటాయి అన్నమాట. దాన్ని జ్యేష్ఠత్వ హక్కు అంటాం. నేను ఈ బాధ్యతలన్నీ, కుటుంబ బరువు బాధ్యతలన్నీ నీకు అప్పగిస్తాను రా బాబు, నువ్వు నాకు వేట మాంసం తీసుకొచ్చాయి, తినేసి నేను నీకు ఆశీర్వదిస్తానన్నాడు. ఇక్కడ మీరు కూడా గమనించాలి, వేటగాడుగా బట్టి తండ్రి వాడినే పని అప్పగించాడు. అయితే ఈలాగు చెప్తూ ఉండగా ఏసావు ఇస్సాకు భార్య రిబ్కా విన్నది. ఇస్సాకు భార్య రిబ్కా విన్నది అంటే ఏసావు యాకోబుల తల్లి విన్నది. విని పరుగున పోయి చిన్న కొడుకు యాకోబుతో చెప్తూ ఉంది. అంటే ఇక్కడ 2 వర్గాలు అయిపోతూ ఉన్నాయి. తండ్రి ఏమో పెద్ద కొడుకును ఆశీర్వదిస్తాను అని ఆయన పక్షంగా మాట్లాడితే, తల్లి ఏం చేసిందంటే యాకోబును చేయి పట్టి అంత దూరం తీసుకెళ్ళి నేను చెప్పినట్టు చేయి, ఎందుకంటే మీ నాన్న మీ అన్నకు ఏసావుకు జ్యేష్ఠత్వ హక్కు ఇవ్వటానికి సిద్ధపడ్డాడు, వేట మాంసం తీసుకురమ్మని చెప్పాడు, కనుక ఆ జ్యేష్ఠత్వ హక్కు ఏదో నువ్వు తీసుకోవాలి, నీకు దక్కాలి. ఆలోచించాలి. యాకోబు మోసగాడు, యాకోబు వల్ల కుటుంబం అంతా అలాగైపోయింది, కుటుంబం చెడిపోయింది, నశించిపోయిందని చాలా మంది అంటారు. కానీ నాకు దేవుడు బయలుపరిచిన విషయం ఏమనగా, ఈ కుటుంబంలో అవకతవకలు, వర్గ విభేదాలు, కుటుంబ పోరాటం ఇవన్నీ కూడా జరగటానికి యాకోబు ఒక్కడే కారణం కాదు. ఇక్కడ తల్లిదండ్రుల ప్రమేయం కూడా ఉంది. ఏమండి, తల్లిదండ్రుల యొక్క ప్రోద్బలం కూడా ఉంది. తండ్రి ఏమో ఏసావుకు నేను ఆశీర్వదిస్తారంటున్నాడు, తల్లి ఏమో చిన్న కొడుకు అయినటువంటి యాకోబుకు అవి నీకు దక్కాలని ఈయనకు సపోర్ట్ చేస్తుంది. అప్పటికి కూడా యాకోబు అన్నాడు, అమ్మ మరి ఇలా చేస్తే పట్టుబడిపోతానేమో, నాన్న తెలుసుకుంటాడేమో. ఏమని చెప్పింది తెలుసా? నువ్వు అడవికి వెళ్ళి వేటాడలేవు, ఏసావులాగా నీ వేటగాడివి కావు, నువ్వు ఎప్పుడు నాతో ఇంటికుండేవాడివి, ఆయన వేటగాడు, కనుక నీ వేటాడలేవు, అది నీకు తీసుకురాలేవు. కాబట్టి నేను చెప్పే ఒక ప్రయత్నం చేయనది ఏంటో చెప్తే, మన మేకల మందల్లో పోయి 2 మేక పిల్లలను తీసుకురా, 2 మేక పిల్లలు తీసుకురాను తల్లి. అప్పుడు అన్నాడు యాకోబు, అదేంటి వేట మాంసానికి మేక మాంసానికి తేడా తెలుసుకుంటారు కదా, తెలుసుకుంటే నేను దొరికిపోతాను కదా, పైగా అన్న రోమాలు కలిగిన వ్యక్తి, నా శరీరం నూనెపోయినటువంటి శరీరం, తడిమి చూసినప్పుడు ఆయన గుర్తుపడతాడు కదా, అప్పుడు శపింపబడతాను కదా, శాపం నా మీదకి వస్తుంది కదా అన్నాడు. అదేం కాదు, అన్న చొక్కా నువ్వు వేసుకో, అన్న వేసుకునే చొక్కా నువ్వు వేసుకో ఏమండి అన్నది. ఇంకో మాట ఏమన్నదంటే, ఆ శాపం నీ మీద కాదు నా మీద రానిగాక. చూసారా, శాపం వస్తే రాని గాని అన్నకు మోసం చేసే, నేను ఎలా పోతాను కానీ ఆ హక్కు ఏదో నువ్వు సంపాదించుకో, నువ్వు దక్కించుకో. అదేంటి మాంసం తినే పరిస్థితి వచ్చేసరికి పోలుస్తాడు కదా అంటే, ఆ మాంసం మేక మాంసం లాంటి వాసన రాకుండా ఉండగలిగే నైపుణ్యం నాకు తెలుసు, ఆ విషయంలో నువ్వు కంగారు పడవలసిన పని లేదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకి ఏం అర్థమవుతుందంటే, తండ్రి ఒకరికి సపోర్టు, తల్లి ఒకరికి సపోర్ట్. అక్కడక్కడ వింటూ ఉంటాం ఏమండి, అన్న తమ్ముడికి హత్య చేశాడు, పేపర్ స్టేట్మెంట్.
ఇద్దరు అన్నలు కలిసి తమ్ముడిని చంపేశారు. ఏమండి? టీవీ న్యూస్. అక్కడ అన్నదమ్ములు కొట్టుకున్నారంట. ఎందుకంటే భూమి తగులు, లేకపోతే బంగారపు వాట కోసం గొడవలు. దేవుని బిడ్డారా, వీళ్ళ జీవితం గురించి ఆలోచిస్తే ఈనాడు చాలా కుటుంబాలు మా కళ్ళకు కనిపిస్తూ ఉంటాయి. చాలా కుటుంబాలు మా కళ్ళకు కనిపిస్తూ ఉంటాయి. నేను టీచర్గా కొత్తగా జాయిన్ అయినటువంటి ఆ రోజుల్లో మేము పొలం కొన్నాం. మేము చాలా పేదవాళ్ళం. మా ఇంట్లో ఎవరు టీచర్స్ లేరు. ఇప్పుడు అయ్యారు టీచర్స్, కొంతమంది రిటైర్డ్ కూడా అయ్యారు. మా రెండో అని ఏం చేశాడంటే, జాబ్ వచ్చింది కదా, పొలం కొందాం, ఈ డబ్బులు ఇచ్చేస్తుండవచ్చు అంటే, నాకు అంతగా అవగాహన లేదు కానీ కొన్నాడు. నా మీద బేస్ అయి కొన్నాడు మా అన్నయ్య. అది మహా అంటే ఒక 5 సంవత్సరాల వరకు కూడా మేమే చేస్తూ ఉన్నాం. ఆయన ఊరుదులు అనంతకు వెళ్ళిపోయాడు, మా తమ్ముడు చేస్తున్నాడు. ఈలోగా ఇప్పుడు అన్నట్టుగా ఇస్సాకు చనిపోయే ముందు ఎలాగైతే ఆశీర్వదిస్తాడన్నాడు, మా అన్నయ్య కూడా వయసు మళ్ళింది. ఇప్పుడు నడవలేని పరిస్థితి, చూపు సరిగ్గా ఉండదు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఏర్పాటు చేద్దామని మా ఊరికి వచ్చాడు. ఇవన్నీ కూడా వాట చేద్దామని. తాగుతాడు. ఇప్పుడు మళ్ళీ మానేశాడు. ఒక 5 సంవత్సరాలు అయింది మానేశాడు. చెప్తే మానేశాడు. సత్యం ముందైనా మానేద్దామని కదా తాగేశాడు. తాగుతాడు. తాగినతో మనం మాట్లాడలేము. మా తమ్ముడికి చెప్పాను, కోర్టులు వేసేస్తాను లేరా అన్నాను. కోర్టులు వేసేస్తే వాళ్ళు సమానంగా వచ్చి పంచిస్తారులే, మన కంగారు పడవద్దు అన్నాడు. అంటే ఏం చేశాడంటే, వాడికి ఒక్కడికి ఎక్కువ వాట తీసుకున్నాడు, మా ఇద్దరు తమ్ముడికేమో తక్కువ ఇచ్చాడు. పెద్ద పెద్ద విస్తారమైనటువంటి పొలాలు కావాలి. ఏమండి? అవి కొనుక్కున్నాం. డబ్బు నా డబ్బే, నెలకి వచ్చి జీతాలు అయితే ఇచ్చేవాడు. నేను దాన్ని కంత్రి పెట్టగలను, తలకి ఏదో కింద మీద చేసేయగలను, పెద్దవాళ్ళని లాయర్ని ఎవరు పట్టుకొని. బట్ ఒకటే అనుకున్నా, ఏదైనా చేసేవచ్చు. అన్నదమ్ముల మధ్య నిష్ఠూరం అయితే చివరి వరకు ఉండిపోద్ది. దేవుడు నన్ను పోషిస్తున్నాడు. ఆస్తి సంపాదన మీద దృష్టి లేదు. ఏ నాటి కూడు ఆనాడు దేవుడు నాకు తృప్తిగిస్తూ ఉన్నాడు. దాని ఊసెళ్ళని చెప్పి మా తమ్ముడికి చెప్పాను, నువ్వు చేసుకోరా, నాకు దానికి సంబంధం లేదులే అని వదిలేసి. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే, అండర్స్టాండింగ్ లేదా స్వార్థపూరితమైనటువంటి ఉద్దేశాలు, స్వలాభం కోసం మనం తహతలాడి ఉన్నటువంటి బంధాన్ని, కుటుంబ వ్యవస్థను పాడు చేసే ఆలోచనలు కొన్నిసార్లు తటస్థిస్తూ ఉంటాయి. వెంటనే పౌరుషం చూపిస్తూ ఉంటాం. వాడు మా సొంతాన్నే అండి, నేను మాట్లాడనండి అంటారు కొంతమంది. వాడికి నాకు సంబంధం లేదండి కొంతమంది. మన కొంతమంది అంటారు, నేను చచ్చిపోయిన వాడి దగ్గర వెళ్ళాను సార్, అక్కడ మాట్లాడు మావాడే అంటుంటారు. ఎందుకంటే ఇవన్నీ ప్రాబ్లం చెప్తూ ఉంటారు అనమాట. సో ప్రియమైన ఆలోచించండి. ఇక్కడ చూసినప్పుడు తండ్రి ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి సాంప్రదాయబద్ధముగా, చట్టపరముగా ఆయన న్యాయం చేశాడు. కానీ స్వార్థ బుద్ధి యాకోబులో ఉంది, మోసపూరితమైన బుద్ధి యాకోబులో ఉంది. ఇద్దరు కూడా పుట్టుకతో ఏ స్వభావం పుట్టారో ఆ స్వభావాన్ని పుట్టిన తర్వాత కూడా వారి జీవితంలో నెరవేర్చారు. పుట్టే ముందు ఏసావు ముందు పుడుతూ ఉన్నాడు, లోపల యాకోబు ఉన్నాడు. పుడుతున్న సమయంలో కూడా యాకోబు ఏం చేశాడు? ఏసావు కాలు పట్టుకొని లాగుతూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? తల్లి కడుపులో ఉన్నప్పుడు కూడా స్వార్థం అనేది వీరికి కనిపిస్తుంది. ఒరే, నువ్వు ముందు పుట్టవుతురా, నేను ముందు పుడతాను, ఎందుకంటే జ్యేష్ఠత హక్కు నాకు దక్కాలి. అదేవిధంగా ఈ ఏసావు వేటకెళ్ళాడు. ఈ అంబులన్నీ కూడా వృధా చేశాడు. దానికో కొట్టేశాడు విల్లుతో. దేన్ని చంపలేదు. ఆకలితో తిరిగి ఇంటికి వచ్చాడు. తమ్ముడేమో చిక్కుడుకాయ కూర వండుతూ ఉన్నాడు. బాగా ఆకలి అయిపోయాడు. ఒక తమ్ముడు కొద్ది కూర ఇచ్చేది అన్నాడు సింపుల్ గా. ఆడన్నాడా, కూర ఇవ్వాలా నీకా, ఊరికే ఇస్తున్నా. కొద్ది కూర ఇవ్వడం కోసం పెద్ద రాదంతాం. ఏసావు ఎర్రని వాడు, ఎర్రటి కూర కొమ్ముడిపోయాడు. చిక్కుడుకాయల కూర, ఎర్రటి చిక్కుడుకాయల కూర తమ్ముడు వండుతుంటే అది వెళ్ళి అడిగాడు. అడిగితే ఇవ్వలా. మరి ఇవ్వరా, నాకు కావాలి, ఆకలి అయిపోతుంది, చచ్చిపోతానంటే నేను ఇవ్వను. ఏం చేయమంటావు? నీ జ్యేష్ఠత హక్కు ఇచ్చే, నేను ఇస్తా. ఇక్కడ చాలా మంది ఉన్నారు, మీరందరూ. మీకు కేజీ వంకాయలు కావాలి, కూరగాయలు మార్కెట్కి వెళ్ళారు, మీ మనీ పర్స్ మర్చిపోయి వెళ్ళిపోయారు ఇంట్లో. అక్కడికి వెళ్ళి తడుముతే ఇక్కడ మనీ పర్సు లేదు, అడిగితే ఇవ్వట్లా, ఎవరిని అడుగుదామంటే తెలిసిన వాళ్ళు లేరు. నీకు ఖచ్చితంగా వంకాయలు కావాలి. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు దొంగతనం చేయాలి, ఒక మార్గం.
ఇంకో మార్గం ఏం చేయాలి? వంకాయలు ఖచ్చితంగా కావాలి, ఎలాగైనా కావాలనుకుని మీ మెడలో ఉన్న గొలుసు తీసి కేజీ వంకాయల కోసం గొలుసు ఇస్తారా? ఏమన్నా నవ్వుతున్నావు? ఇస్తావా? ఏ పిచ్చివాడు కూడా అలాగే ఇవ్వడు. కేజీ వంకాయ ఎంత, ఒక అరతులం గొలుసు ఎంత ఖరీదు? ఎవడివ్వడు. ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ అదే. కేవలం ఎర్రటి చిక్కుడు కాయ కూర కోసం ఏసావు ఏం చేశాడు తెలుసా? దేవుడు అనుగ్రహించిన అభిషేకాన్ని అమ్మేశాడు, దేవుని ఆశీర్వాదాల్ని అమ్మేశాడు, జ్యేష్ఠత హక్కును కేవలం చిక్కుడుకాయలు కూర కోసం ఆయన కుదువు పెట్టాడు. మనుషులుగా మనం అదే స్థితిలో ఉన్నాం. జాగ్రత్తగా ఆలోచిస్తే కనుక అదే స్థితిలో ఉన్నాం. తృణప్రాయమైన తుచ్చమైన చిక్కుడు కాయలు కూర కోసం దేవుని అభిషేకాన్ని, ఆశీర్వాదాలను, ఆధిక్యతలను అమ్మి వేసుకున్న భ్రష్టుడు ఏసావు. చాలా మంది అదే కోవకు సంబంధించిన వాళ్ళు ఉన్నాం. ఏమండి? ఇక్కడ ఉన్నాం, వేరే చర్చిలో ఉన్నారు, బయట ఉన్నారు, ఎక్కడైనా ఉన్నారు వాళ్ళు. దేవుడు మనకు అమూల్యమైన రక్తమునిచ్చి కొన్నాడు, కన్నాడు. ఆయన మనల్ని కొన్నాడు, కన్నాడు. ఆ అమూల్యమైన రక్తం వెల ఖరీదు ఎవరూ కట్టలేరు. దేవుడు ఎందుకు మనం దేవుని సరిగ్గా లేనప్పుడు ఎందుకు బాధపడుతున్నాడు తెలుసా? ఆయన ఏదో కండక్టరీ ఇవ్వగా జోబులు ఉంచిన ₹10 లాంటి రక్తం కాదు అది. ఏమండి? అలాంటి రక్తం కాదు. అటువంటి రక్తం విశ్వంలో ఎవరి దగ్గర లేదు. అటువంటి రక్తం మనకి ఇచ్చాడు. అది శ్రేష్టమైన రక్తంతో మనకు కొన్నాడు, మనలను కన్నాడు. ఇప్పుడు ఆయన బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడుతున్నాడు అంటే, ఇంత మూర్ఖంగా దిగజారుతున్న సంగతి గమనించలేకపోయాను. వీడి కోసమా ఇంత అమూల్యమైన రక్తం నేను పెట్టుబడి పెట్టడమా? వీడి కోసమా ఇంత విలువైన రక్తం పెట్టుబడి పెట్టడమా అని ఆ రక్తం యొక్క విలువ వృధా అయిపోతుంది. ఏమండి? అందుకని దేవునిలో బాధ. అందుకనే ఏ ఒక్కరు కూడా నశించడం దేవునికి ఇష్టం లేదు. దేవుని బిడ్డరా, అన్న వచ్చాడు ఆకలితో, ఈయన కూర వండుతున్నాడు, అడిగితే ఇవ్వను, జ్యేష్ఠత హక్కు ఇచ్చేయమన్నాడు. అవును, ఎవడైనా ఒక దొంగతనం చేస్తే పోలీసు వాడు పడాన లెంప మీద కొట్టి ఎందుకు దొంగతనం చేసేవంటే ఆయన టకామని చెప్పేది ఒకటే, ఆకలి తట్టుకోలేక దొంగతనం చేశాను సార్ అంటే. ఆకలి తట్టుకోలేక అవసరం వచ్చి ఆ పని చేసానండి, చేయాలని లేదు, కడుపు మాడుతుంది. దానికి ఏమంటుంది సమాజం? కోటి విద్యలు కూటి కొరకే. జేనుడి పొట్ట కోసమే మన ప్రాకులాట అంతా, జేనుడి పొట్ట కోసమే మన ప్రయాస అంతా. ఈ కడుపు నిండకపోతే ఎటువంటి నీచమైన పని అయినా చేస్తాం. మనుషులకు ప్రియమైనవి, ప్రీతికరమైనవి, అవసరమైనవి, ఇష్టమైనవి రకరకాలు ఉంటాయి. వాటి కొరకు అమ్ముడిపోతున్నాం మనం. నేను దేవుని సేవకుడను, నేను దేవుని బిడ్డను, దేవుడు నన్ను అభిషేకించాడు, దేవుడు నన్ను తన పిల్లలుగా చేశాడు, తన రక్తంతో కొన్నాడు. ఇవేవి గుర్తుకు రావు. ఆ రోజు ఆ టైంలో మనకు ఏం కావాలో దానికోసం నువ్వు ఎన్ని బాధలు పడినా, ఎంత అవమానమైనా, చివరికి దెబ్బలు తిన్నా దానికి నీవు దాసోహం అవుతావు, కానీ నీ స్థాయి నీకు గుర్తురాదు, నీ స్థానం నీకు గుర్తురాదు. ఏసవు స్థానం మర్చిపోయాడు. అంటే ఆకలి చేసిన పని, ఆకలి రాజ్యం, ఆకలి చేసిన పని అది, స్థాయి కూడా మర్చిపోయేంతగా ఆకలి అనమాట. సో ప్రియమైన వారలారా, దయచేసి ఆలోచించండి. తల్లి ఏమంటుంది? నువ్వు తీసురా 2 మేకపిల్లలు, నేను శుభ్రంగా వండి మీ నాన్నకి ఇస్తాను. అప్పుడు మీ నాన్న నేనే ఏసావు అని నువ్వు చెప్పినప్పుడు ఆయన చొక్కా మార్చుకుంటావు. ఏమండి? సో రోమములు గెలిగినటువంటి పెద్ద కొడుకు అనుకుంటాడు. కాకపోతే స్వరము మాత్రం నువ్వు మార్చలేవు, స్వరము మార్చలేవు. అయినా సరే ఆయన చూడలేడు కనుక నీకు ఆశీర్వదిస్తాడు. తల్లి ఇక్కడ ఏం చేస్తుంది? ఒక తప్పుడు విధానాన్ని, తప్పుడు పద్ధతిని ఇక్కడ ప్రోత్సాహపరుస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. చాలా కుటుంబాల్లో ఇవే జరుగుతూ ఉంటాయి. తండ్రి ఒకరిని అభిమానిస్తే తల్లి ఇంకొకరిని అభిమానిస్తుంటది. నో. ఇంట్లో పిల్లలు కొందరు మాటలు వింటారు, కొందరు వినరు. విన్న వాళ్ళని మంచిగా చూడడం, విన్న వాళ్ళని చెడ్డగా చూడడం చేస్తూ ఉంటారు. అది ఇలాంటి పరిస్థితులకు దారి తీస్తుందన్న సంగతి మర్చిపోవద్దు. కొంతమంది బాగా చదివే వాళ్ళని ఇష్టపడతారు, కొంతమంది చదువు రాని వాళ్ళని ఇష్టపడరు, పక్కన పెట్టేస్తుంటారు. వాళ్ళు చిన్నపుచ్చుకుంటారు, వాళ్ళు బాధపడుతుంటారు. ఎందుకు వీళ్ళు నన్ను కన్నారు, ఎందుకు వీళ్ళు కడుపులో పుట్టామా
అని వాళ్ళు అంటూ ఉంటారు. కొంతమంది వాళ్ళ ఎత్తుని బట్టి ప్రేమించేవాళ్ళు, వాళ్ళ పొట్టిని బట్టి ద్వేషించేవాళ్ళు, వాళ్ళ ఎరుపు రంగుని బట్టి ప్రేమించేవాళ్ళు, నలుపు రంగుని బట్టి ద్వేషించేవాళ్ళు కూడా కొన్ని కుటుంబాలు మేము ఉండవచ్చు. కానీ అవి ఏవి కూడా దేవునికి నచ్చిన విషయాలు కావు. దేవుని దృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం ఎలాగున్నప్పటికీ అందరూ కూడా హీరోలే, అందరూ కూడా హీరోయిన్లే. అర్థమైందా? అందరూ అందమైన వాళ్ళే, అందరూ అందగతులే దేవుని కంటిలో. కానీ మనం విమర్శించుకుంటుంటాం. పొట్టిగుంటే ఆ పొట్టితనాన్ని ఎత్తి చూపి దూషిస్తాం, నల్లగుంటే ఆ నల్లదనాన్ని ఎత్తి చూపి దూషిస్తూ ఉంటాం. ఏమంటే చదువు లేకపోతే ఆ చదువులేనితనాన్ని ఎత్తి చూపి మనం దూషిస్తూ ఉంటాం. కాదు, అలా చేయటానికి వీలు లేదని ప్రభుపేటాన్ని నీకు మనం చేస్తూ ఉంటున్నాను. ఈనాడు ఇటువంటి విభేదాలు, వర్గ పోరాటాలు కుటుంబాల్లో విపరీతంగా ఉన్నాయి, సంఘాల్లో కూడా విపరీతంగా ఉన్నాయి, కొన్ని పెద్ద పెద్ద సంస్థల్లో కూడా విపరీతంగా ఉన్నాయి. సంఘాల్లో విభేదాలు నా గురించి చెప్పట్లేదు, నా గురించి మీ ఇష్టం. నాకు తెలుసు మీరు నా గురించి ఎంత ప్రేమిస్తారన్నది. ఇక్కడ మీరందరూ కూడా ఫిల్టర్ చేసిన వాళ్ళు ఉన్నారు, మీరు ఫిల్టర్ చేయబడిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, నాకు తెలుసు. కానీ ఒకటి, పంతులు ఎటువంటి వాడైనప్పటికీ కూడా, పంతులు ఒక షాప్కి వెళ్ళినా, ఇంటికి వెళ్ళినా వాడికి రావాల్సిన గౌరవ మర్యాదలు విపరీతంగా ఇస్తారు వాళ్ళు. పాస్టర్స్కి ఇవ్వట్లేదని చెప్పట్లేదు. మీరు కూడా మీ ఫీల్డ్లో మీ సేవకులు ఎవరైనా సరే, మా సేవకులా చూస్తా, బయట సేవకులా చూస్తా, అలా కాకుండా సేవకులకి ఎవరికైనా సరే మీరు ఇవ్వవలసిన గౌరవ మర్యాదలు మీరు ఇవ్వాలి. అది బైబిల్ సిద్ధాంతం, బైబిల్ పద్ధతి. అది ఏమండి బైబిల్ పద్ధతి. ఇది దేనిని సూచిస్తూ ఉందంటే నీ భక్తిని ప్రత్యక్షం చేస్తుంది, నీ భక్తిని అది కనుపరుస్తుంది, నీ విధేయతను అది కనుపరుస్తుంది. అలాగూ చాలా మంది ఉండరు. సంఘాల్లో ఇటీవల ఒక సంఘం విడిపోయింది. చాలా కాలం చేశారు ఆ పాస్టర్. సంఘం విడిపోయింది. విడగొట్టిన వాళ్ళు ఎవరంటే 52 వారాల్లో కనీసం 5 వారాలు కూడా వచ్చిన వాళ్ళు కాదు. సంవత్సరానికి 52 వారాలు, 5 వారాలు కూడా వచ్చిన వాళ్ళు కాదు. క్రిస్మస్ రోజున ఉదయాన్నే 4 గంటలకు వచ్చి ముందు రోజు డబ్బులు కలెక్షన్ చేసి ఒక 40-50 వేలు, ఒక 3-4 మేకలు కొని బాగా వంటలు చేసి తిని వెళ్ళిపోయి మళ్ళీ క్రిస్మస్ వరకు ముఖము చూడని వాళ్ళు. ఫిల్టు పట్టి లాగి కొట్టేంత పని వచ్చింది పాస్టర్ గారికి. వాళ్ళు తిట్టిన బూతులు మామూలు కాదు. నా ఫ్రెండ్ అయినా మీరు వినింటారు ఆల్రెడీ. ఆయన ఇంకా ఏడ్చుకుంటూ బయటకు వచ్చారు, ఒక్క మాట కూడా అనుకున్నా. అందరూ బయట నిలబడి స్టేజ్ దగ్గర నీ పని చూస్తాం, నీ తేల్చేస్తాం, ఇట్లా మాట్లాడటం ఇవి వింటుంటే చూసే వాళ్ళకి అసహ్యంగా ఉంటుంది. అలాగంట తిట్టని బూతులు తిట్టారు ఆయనకి. రికార్డింగ్ కూడా నేను విన్నా. ఆయన దండం పెట్టి వచ్చాడు. వచ్చిన తర్వాత ఎవరైతే చెత్త గేమ్ ఉంది చూసారా, వాళ్ళు ఇప్పుడు దాన్ని నడిపిస్తున్నారు. తక్కిన అందరూ కూడా 70% మళ్ళీ ఇంకో చర్చి కట్టి వాళ్ళు ఈ పాస్టర్ గారిని పిలిచారు. మళ్ళీ ఈ పాస్టర్ గారిని పిలిచారు. నో, నేను మీకు ఫ్రాంక్గా చెప్తున్నాను, అది రాదు. ఒకవేళ వచ్చే పరిస్థితి అయితే మీరు నాకు ఫ్రాంక్గా చెప్పవచ్చు, దాగుడు మూతలు అవసరం లేదు. పాస్టర్ గారు మీకు బోధ రాదు, తిట్లు తప్ప అన్నారా? మీరు కూడా దాంట్లో 6-4 అంటే చాలు, 10 మందిలో 6 అంటే చాలు, నేనే తప్పించుకుంటా. అండి ఎందుకు అంటే దానిని చూసిన వాళ్ళు మరొకరు ఇంకో సంఘంలో స్టార్ట్ చేస్తారు. రాబోయే రోజులు నాకు అర్థమవుతుందంటే మరొక 4-5 సంవత్సరాల తర్వాత ఈ క్రిస్టియన్ సంఘాలన్నీ కూడా మర్డర్ల సంఘాల్లోనే జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. ఆత్మల కోసం పాస్టర్ల మీద పాస్టర్లు కొట్టుకునే రోజులు ఖచ్చితంగా వస్తాయి. అలాంటి సిచ్యువేషన్ జరుగుతూ ఉన్నాయి. ఇవి చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకు సేవకు వచ్చామన్నట్టు అనిపిస్తుంది. సో మనం ఏం చేస్తామంటే అటువంటి పరిస్థితులు ఒకవేళ వస్తే కనుక సామరస్యంగా రేపొద్దున కల్పిస్తే హలో బ్రదర్, సెకండ్ అడిగి బ్రదర్ బాగున్నారా అనేంత స్థితిలో ఉండి ప్రేమతో విడిపోవడం బెటర్. ఏమండి నిష్ఠూరాలు పెట్టుకొని పగ పంతాలతో పెట్టుకొని మనం దూరం అవ్వాల్సిన నెసిటీ ఏమీ ఉండదు. ఏమండి దీపస్తంభము అంటే సంఘ కాపరి. ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు చెప్తూ ఏమిటంటే
నేను ఆ దీపస్తంభమును తీసివేసదని అన్నాడు. నేను సపోజ్ నేను సంఘం వదిలేసాను అనుకోండి, వదిలేసి వెళ్ళిపోయాడు, మోసం చేశాడు, అన్యాయం చేశాడు అంటారు. నేను వెళ్ళానంటే దాని వెనుక చాలా కాలం దేవుని దగ్గర అడిగి ఉండి ఉండవచ్చు, ప్రార్థన చేసి ఉండి ఉండవచ్చు, అనేక సార్లు నిజ నిర్ధారణ చేసి వెళ్ళి ఉండవచ్చు. ఇప్పుడు అన్నట్టుగా అక్కడ దీపస్తంభం తీసివేస్తాను అని దేవుడు ఎందుకు అన్నాడంటే, మొత్తుకుంటున్నాడు సేవకుడు, గింజుకుంటున్నాడు సేవకుడు, ఏడుస్తున్నాడు సేవకుడు, బతిమలాడుతున్నాడు సేవకుడు, కానీ ఎవరు వినే స్థితిలో లేరట, వినేవని ఎవరు లేరట. అందుకనే దేవుడు నేనే ఆ దీపస్తంభాన్ని తీసివేస్తానన్నాడు. అంటే సేవకుడికి తీసేస్తున్నాను. వేరే ఎక్కడో పంపించవచ్చు, ఏమండి, వేరే ఎక్కడో స్వార్థ పంపించవచ్చు. ఎందుకంటే అక్కడ సమయం వృధా చేస్తున్నావు, అక్కడ ప్రయోజనం ఉండట్లా, చెప్తున్నావు కానీ అక్కడ ఫలితం కనిపించట్లా. అక్కడ చెప్పే బదులు మరో చోట చెప్తే వాళ్ళు వింటారేమో. అది దేవుని పద్ధతి, అది దేవుని చిత్తం. సో ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ టాపిక్ ఒక విధంగా డైవర్ట్ అయినట్టు ఉన్నా సరే విభేదాల గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఏసావు యాకోబుల మధ్య ఉన్నటువంటి వర్గ విభేదం ఇక్కడ వచ్చింది. వాళ్ళ కుటుంబంలో అబ్రాహాము తరంలో ఆ కుటుంబం ఎంతో దీవించబడింది, ఆశీర్వదింపబడింది. ఇస్సాకు తరంలో ఇస్సాకు మంచి విశ్వాసి, మంచి భక్తుడు, మంచి భయం విధేయత కలిగిన వాడు. ఏమండి, ఏసావు యాకోబుల తరానికి వచ్చేసరికి పరిస్థితి తలకిందులకి. సో ప్రియమైన వాళ్ళరా, ఆలోచించండి. ఇవి ఈనాడు కుటుంబాల్లో ఉన్న విభేదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలే, సంఘంలో ఉన్న విభేదాలు. ఇప్పుడు చెప్పినట్లుగా మెల్లుగా ఎవడో వచ్చి ఊదుతాడు. ఏమండి, పాస్టర్ గారి మీద మనం ఎగెనిస్ట్ అవ్వాలంటే ఎవరికి చెప్తే వింటాడు, ప్లాన్ వేస్తారు. వాడు చెప్తాడు, ఆ ఇద్దరిని ముగ్గురు చెప్తారు, ముగ్గురు నలుగురు చెప్తారు. ఏమండి, అదొక వర్గమైపోతుంది. వర్గమైపోయి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారు. దాడి అంటే కొట్టడము, తిట్టడము, చెప్పడము కాదు. ఏమండి, ఏదో ఒక పాయింట్ తీసి వాళ్ళ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు అనమాట. విభేదాలు అవుతూ ఉన్నాయి. ఏమండి, చెప్పాను కదా ఇందాక, ఈ ద్రోహాలు, మోసాలు, అన్యాయాలు, ఏమండి, అపవాది ప్రేరేపిస్తూ ఉంటారు సంఘంలో ఉన్న వాళ్ళతోనే. ఏమండి, అక్కడే వచ్చేస్తూ ఉంటుంది సమస్య. తద్వారా ఏమవుతుంది, ఎవరైతే చెవుళ్ళు ఊదుకొని ఒక గ్రూపుగా తయారైతే పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో, నా సంఘమును పాడు చేయవారికి నేను పాడు చేసినాను. ఏమండి, నా సంఘమును పాడు చేసే వారికి నేను పాడు చేసిందని దేవుడు చెప్తూ ఉన్నాడు. సో ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ యాకోబు అనాలి, ఇది మా ఇశ్రాయేలీయులకు సాంప్రదాయం, ఇది చట్టం. ఏమండి, ఇది విధానం కనుక తండ్రి ఎవరికి ఆపాదిస్తే అది అప్పటికే చెందుతుంది అనాలి. కానీ సొంత కన్న తల్లి వెళ్ళి కొడుకు అమాయకుడు అయినప్పటికీ కూడా అప్పటికి అన్నాడు, నేను వేట మాంసం అని చెప్పి మేక మాంసం తీసుకెళ్తే పోల్చేస్తాడు కదా. ఆయన వెంట్రుకలు కలిగిన వాడు అన్న, నేను ఉన్నపు శరీరం కలిగిన వాడును, తడిమి చూసి పోలుస్తాడు కదా, అప్పుడు నేను శాపగ్రస్తుడు అయిపోతాను కదా అని అన్నాడు. ఆ శాపం నా మీద వచ్చింది దాకా. చూసారా, చాలా కుటుంబాల్లో చాలా మంది అన్నదమ్ముల మధ్య ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ప్రియమైన వాళ్ళరా, మీకు చెప్తున్నాను, మీరు సంఘంలో కూడా మీరు కుటుంబమే, మీ ఇళ్లలో కూడా మీరు కుటుంబమే. ఏమండి, ఇళ్లలో అందరూ సమానంగా ఉండరు, అన్నదమ్ములందరూ కూడా, అక్కచెల్లెలందరూ సమానంగా ఉండరు, సంఘములు కూడా అందరూ సమానంగా ఉండరు. బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతలన్నీ కూడా సరిదిద్దుకొని బలము కలిగిన వాళ్ళు ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతెందుకు, యేసు ప్రభువుతో ఉన్న 12 మంది శిష్యులు కూడా చాలా లోపాలు ఉన్నాయి. ఏమండి, చాలా బలహీనతలు ఉన్నాయి. ప్రభు వాటిని చూసి చూడనట్టుగా మారుతారులే, మార్చేస్తారు, రాబోయే రోజుల్లో వీళ్ళు సెట్ అయిపోతారు అనుకుంటూనే ప్రభు వెళ్ళాడు. పేతురు తిరిగి వచ్చేసాడు తన తప్పిదాన్ని గ్రహించి. ఇస్కరియోతు యూదా రాలేకపోయాడు. ఆయన అవమానానికి గురైపోయి అవమానం చావొచ్చాడు. పేతురు వచ్చి పశ్చాత్తాపడి ఆయన మరణ నిలబడి గొప్ప కార్యం చేశాడు, గొప్ప ఆత్మలను ఆయన రక్షించాడు. దేవుని బిడ్డ దయచేసి ఆలోచించాలి. ప్రభుపేట నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు ఉంటాయి. ఇది నేను కథగానే చెప్పి వెళ్తూ ఉన్నాను. ఎప్పుడో చాలాసార్లు చదివింది కాబట్టి నేను రెఫరెన్స్ ప్రత్యేకంగా నేను మీకు చూపించలేకపోతున్నాను. కథలాగా నేను చెప్పుకుంటూ పోతున్నాను. ఒక్క మాట చదివిస్తాను చూడండి. 25వ అధ్యాయం తీయండి, ఆది కాండంలోనే 23వ వచనం. 25వ అధ్యాయం 23వ వచనం ఎవరైనా చదవండి ఒకసారి. 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. చాలు.
ఇక్కడే తేడా కనిపిస్తుంది. ఒక జనపదము బలిష్టమైనది, ఒక జనపదము బలహీనమైనది. ఒకడు యజమానిలాగా ఉంటాడు, ఒకడు దాసుడుగా ఉంటాడు. ఇక్కడే తేడా కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుందంటే దేవుని చిత్తానుసారంగా పుట్టవలసిన ఏసావును అలా పుట్టకూడదని కాలు పట్టు లాగుతూ ఉన్నాడు. అలా పుట్టకూడదు, నేనే పుట్టాలని కాలు పట్టు లాగుతున్నాడు ఇక్కడ. అందుకనే నేను చెప్తున్నది ఏంటంటే, చాలామంది ఈ మినిస్ట్రీస్ వరకు వచ్చేస్తే బాబోయ్ కొన్నిసార్లు భయం వేస్తుంటుంది. ఏ ధైర్యంతో అలా చేయగలుగుతున్నారని, ఏ ధైర్యంతో అలా చేయగలుగుతున్నారు? వీళ్ళకి భయం లేదా? దేవుడు అంటే వీళ్ళకి భయం లేదా? ఎలా పడితే అలా చేస్తున్నారు అనిపిస్తుంది కొన్నిసార్లు. నాకు నేను కూడా ఎలాగనుకుంటూ ఉంటాను. నేను వాళ్ళకంటే గొప్పవాడని కాదు, ఏమండి, నా తప్పిదాలు నాకు ఉంటాయి, ఏమండి. తెలిసి చేసే దానికి తప్పు అంటారు, తెలియకుండా మనం చేసేదాన్ని ఏమంటే తెలియనితనము అంటారు. తెలియనితనము అంటారు. తెలియకుండా చేశాడు రా వాడు అంటారు. మరి కొంతమంది తిడతారు, కొడతారు. ఎందుకు? తెలిసి చేశాడు వీడు అంటుంటారు. చూసారా? సో ప్రేమ దేవుని బిడ్డరా, మనము విశ్వాసాన్ని దేవుని ప్రణాళిక ప్రకారం మనం విశ్వాసాన్ని కొనసాగించవలసినటువంటి బాధ్యత విశ్వాసులు నీకుంటే, దేవుని ప్రణాళిక చొప్పున సేవ చేయటం దేవుని సేవకులుగా మాకుండాలి. అలా ఉండాలంటే మనం ఎలా పుట్టాలంట? నీటి మూలముగాను ఆత్మ మూలముగాను మనం పుట్టాలి, ఏమండి. నీటి మూలముగా పుట్టాలి, ఆత్మ మూలముగా పుట్టాలి. నీటి మూలముగా పుట్టాలంటే మీరు సింపుల్ గా చెప్పేస్తారు, మీకు అర్థమైపోయింది. నీరు అనగానే ఓహో బాప్తిసం ఏమో అనుకుంటారు. అంటే మారు మనసు పొంది రక్షణ పొంది నీటిలో మునిగి బాప్తిసం పొందడేమో అనుకుంటారు. నీటి మూలం కంటే నీటిలో మునిగి బాప్తిసం పొందడం కాదు, అది కాదు. నీటి మూలం పుట్టడం అంటే, నీరు అంటే బైబిల్ గ్రంథంలో వాక్యానికి గుర్తు. అంటే వాక్యము విని వాక్యానుసారంగా మారడమే నీటి మూలంగా పుట్టడం. ఇందాక చెప్పాను, రాజుకు, రవికు, సంతోష్కు, ఏమండి, వారు ప్రభు దగ్గర రాకముందు వాళ్ళ లైఫ్ స్టైల్స్ ఇంకోలాగా ఉండేవి. వాళ్ళే కాదు, నేను కూడా, మీరు, మనమందరం కూడా. కానీ ప్రభువుని నమ్మిన తర్వాత వాక్యానికి కాస్త భయపడుతున్నాం. అలా చేయకూడదు, వాక్యం ఒప్పుకోదు, ఇలా మాట్లాడకూడదు, వాక్యం ఒప్పుకోదు అని వాక్యానుసారంగా నడవటం, వాక్యానుసారంగా మాట్లాడడం అనేది మనం నేర్చుకోండి. దాన్ని నీటి మూలముగా బతకడం అంటే అది వాక్య మూలముగా మారడం, వాక్య మూలముగా సిద్ధపడడం, వాక్య మూలముగా మనం తయారు కావడం. రెండవది ఆత్మ మూలముగా. అంటే ఒక బిడ్డను కనడానికి తల్లి తండ్రి అవసరం. ఒక విశ్వాసి నూతన జన్మ పొందాలి అంటే వాక్యమును పరిశుద్ధాత్మ, ఏమండి, ఆత్మ వాక్యం, ఈ ఇద్దరి ప్రోద్బలంతో ఒక మనిషి ఆత్మీయంగా తయారు కావడమే పుట్టడం. అదనమాట. వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా ఒక వ్యక్తి పరిపూర్ణుడు అవ్వడమే ఏమండి పుట్టడం. ఈ జన్మ ఉన్నవాళ్ళు, ఈ విధంగా జన్మించిన వాళ్ళు దేవుని బిడ్డరా, దేవుడు ఏది చేయమంటే అది చేస్తారు. నా కళ్ళ ముందు, నాకంటే నిన్న మొన్న సేవలు వచ్చి నా కళ్ళ ముందు నెల రోజుల్లోనే అంత ఎదిగినా, ఏమండి, అది దేవుని చిత్తం అని దేవునికి మహింపరుస్తారు, ఏమండి, దేవునికి మహింపరుస్తారు. దేవుడు అతను కడపటి వారు వెనక ముందవుతారు, ముందుటి వారు కడపటి వాళ్ళు అవుతారు. దేవుడు ఒకరిని హెచ్చించును, ఏమండి, హెచ్చించే అధికారం ఆయనకుంది. ఎవరికి ఇష్టమో వారికి దేవుడు హెచ్చిస్తాడు. యెహోషువతో సమకాలికుడు కాలేబు, ఏలీయాకు సమకాలికుడు ఎలీషా, ఏమండి. ఈ కాలేబు సమర్థవంతుడు, బలవంతుడు, శక్తి గలవాడే. కానీ యెహోషువను దేవుడు ముందు కమాండర్గా అధికారం ఇచ్చాడు, కమాండర్ చేశాడు, సైన్యానికి అధిపతిగా. ఆ తర్వాత నాయకుడిగా చేశాడు. అంచెలంచెలుగా కాలేబు చూస్తూ ఉండగానే తన తోటి ఉన్నటువంటి యెహోషువను అంచెలంచెలుగా దేవుడు ఎదిగిస్తూ ఉన్నాడు. కాలేబు అసూయ పడల. అసూయ ఒక పెద్ద రోగం అండి, ఏమండి, అసూయ పెద్ద రోగం. అసూయ, ఒకరి మీద అసూయ పడ్డం అంటే అవతల వాడికి ఏం జరగదు. ఎవరిలో అసూయతనం ఉందో వీడు రోజు రోజు పాడైపోతుంటాడు. చూసారా? రోజు పాడు. వాటన్నిటి మనం తుంచివేయాలి. యెహోషువను కాలేబు అడగలేదు, అదే ప్రభువా, వాడికి 2-3 పోస్టులు ఇచ్చావు, ఆడితో నేను ఉన్నాను కదా, నాలో లేనిదేంటి ఆయనలో ఉండదేంటి, నన్ను కూడా ఏదో ఒక హోదా ఇవ్వచ్చు కదా అని కాలేబు అడగల. దేవుని చిత్తం అంతే, దేవుని ఇష్టం అంతే. అన్ని పనులకు యెహోషువ సమర్థవంతుడేమో,
అన్ని పనులు కూడా సక్రమంగా చేయటానికి సరైన వాడేమో యెహోషువ. అందుకనే యెహోషువ అనే దేవుడు ఆ రీతిగా వాడుకుంటూ ఉన్నాడు. నన్ను వాడుకునే కాలం ఉందేమో, ఆ సమయం రాబోతుందేమో, అంతవరకు నేను వెయిట్ చేస్తా, నేను ఎదురు చూస్తా. సో ప్రియమైన వాళ్ళరా, దయచేసి ఆలోచించండి. ఇక్కడ చూసినప్పుడు చాలా ఉత్తమమైన, శ్రేష్టమైన, ప్రశస్తమైనటువంటి విలువలు కలిగిన విషయాలను ఏసావు ఏం చేస్తూ ఉన్నాడంటే అపవిత్రమైన పద్ధతి ద్వారా, అపవిత్రమైన విధానముతో దాన్ని పాడు చేశాడు ఏసావు. ఇది చాలా విచారకరమైన విషయం, విషాదకరమైన విషయం. మనం అలాగే ఉన్నాం. ఆదివారం రోజున నువ్వు పలానా చోటకు వస్తే నీకు 5,000 లాభం ఉంది అంటే సెసేమర చర్చి ముఖమే రావు, చర్చి ముఖమే చూడం. అంతెందుకు 1,000 రూపాయలు ఆదివారం పలానా చోట వస్తే, పలానా చిన్న పని చేసి ఇస్తే 1,000 రూపాయలు ఇస్తామని ఎవరన్నారు అనుకోండి, 100% చర్చికి రాము. ఎందుకంటే చర్చికి వెళ్తే ఇచ్చేసి రావాల్సి వస్తుంది, అక్కడికి వెళ్తే 1,000 రూపాయలు తీసుకురావాల్సి వస్తుంది. చూసారా? నేను మీకు సమర్థించుకుంటాను, నేను మీకు క్షమిస్తాను, నేను మీకు ఒప్పుకుంటాను. మీ బాధలు చెప్పినప్పుడు, మీ అవసరాలు చెప్పినప్పుడు, మీ కష్టాలు చెప్పినప్పుడు ఒప్పుకుంటాను నేను. కానీ నేను ఒప్పుకున్నట్టు దేవుడు మాత్రం ఒప్పుకోడు. దేవుడు మాత్రం ఒప్పుకోడు. ఎందుకంటే ఆయన ఎన్నో రెట్లు ఎక్కువ సమయం నీకు ఇచ్చాడు. 6 దినాలు ఇచ్చాడు ఆయన నీకు. ఒక్క దినమే నాకు ఇవ్వన్నాడు ఆయన. ఆ దినాన్ని కూడా మనం లాక్కుంటున్నాం, దొంగిలిస్తూ ఉన్నాం. ఏసావు దగ్గర ఈ యొక్క జ్యేష్ఠత్వాన్ని యాకోబు లాగినట్లుగా, ఏమండి, అద్విత కుమారుడిని యేసు క్రీస్తును ఆరాధించే ఆరాధన సమయాన్ని మనం లాక్కుంటూ ఉన్నాం. పాపం అంటే ఇంకా ఏదో అనుకోకండి మీరు. మర్డర్ చేయడం పాపమే కాదని చెప్పట్లా, దొంగతనం పాపమే కాదని చెప్పట్లా, ఏమండి, ఒక వ్యభిచారం పాపమే కాదని చెప్పట్లా. కానీ బైబిల్ చెప్తుంది తన సహోదరిని ద్రోహి అంటే కూడా పాపం అంట. ఎంత పాపం అంటే నరకానికి వెళ్ళినంత పాపం అంట. తన సహోదరుని మూర్ఖుడా, ద్రోహి అంటే వాడు నరక పాత్రుడని ఉంది. అంటే నరకానికి వెళ్ళేంత తప్పు అనమాట అది, నరకానికి వెళ్ళేంత పాపం అనమాట అది. చూసారా? ఇంతే కదా అంటాం మనం, ఇది చిన్న విషయం కదా అంటాం మనం. దేవుడు వాటన్నిటిని కూడా కొలబద్ద వేసి చూస్తాడు ఆయన, లెక్క చూస్తాడు ఆయన. సో ప్రియమైన దేవుని బిడ్డలు, దయచేసి ఆలోచించవలసింది ప్రభుపేట నేను నీకు మనం చేస్తూ వచ్చినాను. ఇక్కడ యాకోబు మడిమను పట్టి లాగారు తల్లి గర్భంలో ఉన్నప్పుడు. పుట్టిన తర్వాత లోకమును వచ్చినప్పుడు ఆ అభిషేకాన్ని ఆయన లాక్కుంటున్నాడు, అభిషేకాన్ని లాక్కుంటున్నాడు. అయితే ఇది ఒక కంక్లూజన్కి రావడం చాలా టైం పడుతుంది. బోధించే బోధకులు అంటే సంవత్సరం వీళ్ళిద్దరి గురించి మాట్లాడినా, సంవత్సరానికి 52 వారాలు, 52 వర్తమానాలు, గంట చొప్పున మాట్లాడినా ఇది కంప్లీట్ అవ్వదు. నేను చెప్పింది మీకు హెడ్ లైన్స్ లాగానే ఉంటాయి అంతే, జస్ట్ టచ్ అనమాట, టచ్ చేసి వదిలేస్తున్నాను అంతే. ఇది పూర్తిగా మీకు అర్థం కావాలంటే మీరు కంటిన్యూగా వింటానంటే, ఏమండి, వీళ్ళు మొత్తం చెప్పేస్తాను సంవత్సరం పట్టిన, అంటే 52 వారాలు పట్టిన. కానీ తిన్న తిండే తింటుంటే సారం ఉండదు, రుచి ఉండదు. ఎప్పుడు అదే చెప్తారా? ఎప్పుడు ఏసావు యాకోబేనా అని మీరు అంటారు. సో ప్రేమ దేవుడిరా, ఏసావు ఏమో బయటకు వెళ్ళి మంచి వేటలో నైపుణ్యం సాధించాడు, చివరికి భ్రష్టుడు అనిపించుకున్నాడు. స్టార్టింగ్ లో యాకోబు మోసగాడు అనిపించుకున్నాడు. మోసగాడు అనిపించుకున్న యాకోబులో ఉన్న ఒక గొప్ప ఆశ అంటే తెలుసా? గొప్ప ఆశ అంటే తెలుసా? అది తనది కాకపోయినా, జ్యేష్ఠత్వము తనది కాకపోయినా, ఏమంటే ఆ ఆశీర్వాదం తనది కాకపోయినా దానిని నేను ఎలాగైనా సంపాదించుకోవాలి. ఇద్దరికి 2 రకాల ఆశలు ఉన్నాయి. ఇద్దరికి కూడా ఆశలు నెరవేర్చడానికి ఒకేసారి టైం వచ్చింది. ఏసావుకేమో కడుపు నింపుకోవడం, ఆకలి తీర్చుకోవడానికి చిక్కుడుకాయలు కూర కావాలి. యాకోబుకేమో జ్యేష్ఠత్వ హక్కు కావాలి. యాకోబు ఎట్టకేలకు దానిని ఏదోలాగా చేసి, తల్లి మాట విని, మోసగాడుగా తన స్వభావాన్ని ఉపయోగించి కుతంత్రముతోనో తంత్రముతోనో మొత్తానికి యాకోబు సాధించుకున్నాడు. మోసగాడుగా పిలువబడిన యాకోబు బైబిల్ చూసినప్పుడు ఇశ్రాయేలుగా పేరు ఆయన మార్చుకున్నాడు. సో ప్రియమైన వారులారా, మీ అందరికీ మనవి, భార్య భర్తలు ఒకరికొకరు మోసపరచుకోవద్దు. అన్నదమ్ములు ఒకరికి ఒకరు మోసపరచుకోవద్దు. మీ బంధువులతోనో, మీ స్నేహితులతోనో, మీ కుటుంబ సభ్యులతోనో, బయట వాళ్ళతోనో ఎవరి ద్రోహాలు చేసుకోవడం, మోసాలు చేసుకోవటం
మనం చేసుకోవద్దు. అట్ ద సేమ్ టైం సంఘములో ఆత్మీయ బిడ్డలుగా ఇది మరీ ముఖ్యం. ఆత్మీయ బిడ్డలుగా ఒకరికి ఒకరు ద్రోహం చేసుకోవటం, ఒకరికి ఒకరు మోసం చేసుకోవటం మనం చేసుకోవద్దు. అవి దేవునికి ఇష్టం కానిటువంటి విషయాలు. వీరు ఆ స్వభావాలు కలిగి ఉన్నారు కనుకనే విశ్వాసులకు తండ్రి అని అనిపించినటువంటి ఆ కుటుంబంలో పుట్టినటువంటి 3వ తరమైన ఏసావు యాకోబులు వీళ్ళు ఎంతగా తయారైపోయి కుటుంబాన్ని చింద్రబందర చేయడానికి వీళ్ళు ఉపయోగపడ్డారు మనకు అర్థమవుతుంది. సో దయచేసి ఆలోచించాలి. ఇక్కడ యాకోబుని మనం మోసగాడు, మోసం చేశాడు, అన్నకు ద్రోహం చేశాడు అన్నది కాదు, కానీ ఇక్కడ తల్లిదండ్రుల పాత్ర కూడా ఉంది. ఏమండి, తల్లిదండ్రుల ప్రమేయం కూడా ఉంది. ఒకరిని ఒకరు ప్రేమించడం, ఇంకొకరిని ఇంకోలా ప్రేమించడం, వీరిద్దరి మధ్య అగాధాన్ని సృష్టించడానికి కారకులు తల్లిదండ్రులే. ముఖ్యంగా తల్లి రెబెకా. దాని ద్వారా అలాగైంది. ఇక్కడ తల్లులు చాలా మంది ఉన్నారు, తండ్రులు చాలా మంది ఉన్నాం. మన పిల్లలను సమన్యాయం చేయాలి. చదువున్నా ఒకరికి చదువు లేకపోయినా, ఉద్యోగం ఉన్నా ఒకరికి ఉద్యోగం లేకపోయినా, ఒకడు చెప్పిన మాట విన్నా ఒకడు చెప్పిన మాట వినకపోయినా, తల్లిగా తండ్రిగా కన్నబిడ్డలను మనం సమానంగా చూడవలసినటువంటి బాధ్యత ప్రతి తల్లికి తండ్రికి ఉంది. లేని పక్షాన కుటుంబాలు ఇలాగే మారిపోతాయి. ఇది నేటి కుటుంబ జీవితాలకు ఇది ఒక మంచి గుణపాఠం అని చెప్తూ ఉన్నాను. సో కుటుంబాల్ని సరి చేసుకుంటూ కుటుంబాల్ని దేవుని మహిమ కొరకు నడిపిద్దాం. భూమి మీద కుటుంబాలు బాగుంటే సంఘాలు బాగుంటాయి, కుటుంబాలు బాగాలేకపోతే సంఘాలు బాగోవు. అంతెందుకు, కుటుంబాల్లో కొద్దిమంది బాగుంటే కొద్దిమంది వస్తున్నారు చూసారా, కొంతమంది బాగులేరు కాబట్టి రాట్లా. మీరు వచ్చి దేవుని సన్నిధి గడుపుతుంటే ఇంకా కొంతమంది పిల్లలు లేకపోతే భర్త లేకపోతే భార్య ఎక్కడెక్కడో వెళ్తుంటారు సండే పూట. నో, యెహోషువ లాంటి కుటుంబాలు మనకు కావాలి, యోబు లాంటి కుటుంబాలు మనకు కావాలి, యోసేపు లాంటి కుటుంబాలు మనకు కావాలి. అటువంటి కుటుంబాలు సంఘములో ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు ఆశించినట్లుగా ఫిలదెల్ఫీతో సంఘంతో చెప్పినట్లుగా రాబోవు ఉగ్రత దినమున నేను నిన్ను తప్పించేదను. చిన్న సంఘం ఫిలదెల్ఫియా సంఘం, కానీ సహోదర ప్రేమ కలిగి ఉన్న సంఘం. ఏమండి, సహోదర ప్రేమ కలిగి ఉన్న సంఘం. లవోదికియా, ఎఫెసీ లాంటి సంఘాలకు నిందలు మోపాడు, కానీ ఫిలదెల్ఫియా సంఘానికి వచ్చేసరికి నీవు నా వాక్యముని విని గైకొంటివి గనుక రాబోతున్న ఉగ్రత కాలమున నేను నిన్ను తప్పించదను అని దేవుడు ఆ చిన్న సంఘానికి వాగ్దానం చేశాడు. సో ప్రియదేవుని బిడ్డలారా, మేము తక్కువ మందనో చిన్న మందనో లేకపోతే చర్చి కంప్లీట్ కాలేదనో లేకపోతే నన్ను బట్టో మీరు అనవసరమైనటువంటి ఆలోచనలు పెట్టుకుని మనం విడిపోయే ప్రయత్నం చేయకూడదు. అట్ ద సేమ్ టైం మిమ్మల్ని బట్టి నేనేదో వెక్స్ అయిపోయి మిమ్మల్ని వదిలేసి పారిపోవడమో ఇటువంటివి మన జీవితంలో జరగడానికి వీలేదు. చివరి దినాల్లో ఉన్నాం. ఇంకా రాబోయే కాలంలో ఇంకా భయంకరమైన పరిస్థితుల సంఘాలు చూస్తాం. దేవుడి దేవాలయం మనం బతికి ఉంటే ఏమండి చూస్తాం. సో అటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఎలా ఉండాలంటే, ఆది సంఘం ఎలాగైతే ప్రభు మాట మీద భయపడి లోబడి ఆ ఆది సంఘ పెద్దలు విశ్వాసులు ఎలాగైతే ఉన్నారో స్టెఫన్ లాంటి వాళ్ళు, అలాగే మనం అంతా కూడా జీవించగలిగితే ఈ సంఘాన్ని మనం కాపాడుకోగలుగుతాం, మనం కూడా కాపాడబడతాం. అటువంటి సరైనటువంటి ఆత్మీయ మార్గంలో మనందరినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాలని కోరుతూ ఈ కొద్ది మాటలు చెప్పి ముగిస్తున్నాను. దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల ప్రభువా, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను.